నీయాలలో తలపుతుయాలలో నీయాలలో తలపుతుయాలలో అందుకుందాము అందని ఆకాశమే నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంటలో కాల తెల్వనీరా చిన్ని కవిత ప్రేమేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది వేయి జన్మాల ఆరాటమై వేచియున్నానే ఉందనా చేయి చేతిలో చేరగా రెక్క విప్పింది నా కొందనా Jai Jai Jai, sing along the sing the Shiva Shambho all the way. అమెరికాలో పుట్టి పెరిగిన చిన్నారులంటే మనందరం తెలుగు మాట్లాడడమే కష్టం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ కొంతమందిని చూస్తుంటే మనకు తెలుగు మాట్లాడడం కాదు, పాడగలమని నిరూపిస్తున్నారు. మనం ఇప్పుడు న్యూజెర్సీలో జరుగుతున్న తానా ఆధ్వర్యంలో లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ప్రోగ్రాంలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరికీ పాట నేర్పిస్తూ వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అన్నీ చెప్తూ మన విలువల్ని అన్నీ చెప్తూ మనతో పాటు ఉన్నారు రామాచారి గారు. ఒకసారి ఆయన స్పందన అడిగి తెలుసుకుందాం. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి పాటలు నేర్పిస్తున్నారు పిల్లలకి, మీ స్పందన ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. నాకు ముందుగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం, సంగీతం అంటే చాలా ఇష్టం, ఆ పిల్లలకి నేర్పించడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే భావి తరాల్ని తయారు చేసుకునే బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తించి ఇక్కడ ఈ తానా ఎల్ఎంఏ స్వరార్చన ఈ ట్రైనింగ్ క్యాంపు జరుగుతోంది. మరి ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు తెలుగు మాట్లాడడమే కష్టం అనుకోకూడదు. మనం ఎందుకు మాట్లాడారు, మనం మాట్లాడిస్తే మాట్లాడతారు. మనకు వాళ్ళకి ఆ మోటివేషన్ మనం కనుక కల్పిస్తే తెలుగు మాట్లాడడమే కాదు, వాళ్ళ సంస్కృతంలో శ్లోకాలు కూడా చెప్తారు, మంచి మంచి పాటలు పాడతారు, ఇండియా నుంచి వచ్చిన సెలబ్రిటీ సింగర్స్లా పాడతారు. పిల్లల్లోంచి కూడా ఒక సెలబ్రిటీ సింగర్స్ని, ప్లేబ్యాక్ సింగర్స్ని తయారు చేసే దిశగా వెళ్తున్నామండి. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దేవినేని లక్ష్మి గారితో మాట్లాడి ఒకసారి వాళ్ళ స్పందన అడుగుదాం. లక్ష్మి గారు చెప్పండి, మీరు ఇక్కడ సంగీత స్కూల్ని ఓపెన్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది, పిల్లల రియాక్షన్ ఎలా ఉంది? మేము ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా రామాచారి గారి ఆధ్వర్యంలో ఎల్ఎంఏ ఇండియా అండ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో మేము ఒక 4 years నుంచి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అంటే ఇనీషియల్గా అంత ఈజీ ఏం అవ్వలేదండి, చాలా కష్టపడ్డాం దీనికి. సో స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు చాలా బాగా పికప్ చేసి ఎంతోమంది పిల్లలకి నాతో పాటుగా మా వాళ్ళందరూ కూడా కలిసి పేరెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. శ్రీలక్ష్మి పరిచయ గారు వితిన్ 2-3 days వీక్స్లోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా నాకు గమనించింది ఏంటంటే, నేను వచ్చి 34 years అవుతుంది అమెరికాకు వచ్చి. ఈరోజు ముఖ్యంగా ఈవెన్ సింగర్స్ ఇండియా నుంచి వస్తున్నారు, ఇక్కడికి పాడుతున్నారు. కానీ ఈరోజు ఏంటంటే అందరు కిడ్స్ కూడా వితౌట్ స్క్రిప్ట్ లేకుండా, వితౌట్ స్క్రిప్ట్, ఇక్కడ మీకు తెలుసు, మీకు అమెరికాలో అమ్మ డాడీ అంటారు, కానీ వీళ్ళు డైరెక్ట్గా అమ్మ నాన్న అనకుండా వితౌట్ స్క్రిప్ట్ లేకుండా ఈరోజు పాడుతుంటే నాకు చాలా కన్నీరు ఏర్పించిందండి. ఇప్పుడు మనతో పాటు లిటిల్ మ్యూజిషియన్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళందరూ పాట నేర్చుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సమ్మర్ క్యాంప్లో మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తాం, చాలా ఫన్గా నేర్పిస్తాడు రామాచారి గారు. పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే పేరెంట్స్ కూడా ఉంటుంది మన కల్చరు పెట్టుకోవాలని. అండ్ రామాచారి గారు బాగా చెప్తాడు, ఎందుకంటే ప్రతి లైన్కి మీనింగ్ కూడా చెప్తాడు. సో అది పేరెంట్స్కి బాగా నచ్చుతుంది. సో బాగా సపోర్ట్ చేస్తారు, క్లాస్ తెస్తారు, చాలా వాళ్ళకు కూడా టైం పోతుంది, ఆయన చేస్తారు. అంటే చాలా బాగుంది, ఎందుకంటే తను చెప్పేటప్పుడు కూడా తెలుగులోనే చెప్తారు.
అది విన్నప్పుడు తర్వాత మనకి తెలుగు ఎట్లా మాట్లాడాలో కూడా లైక్ అట్లా వచ్చేసింది మనకి కూడా. సో అది చాలా ఈజీగా ఉంటుంది మాకు అండర్స్టాండ్ చేసుకోవడం అదంతా. పిల్లలకి మీరు సంగీతం నేర్పిస్తున్నారు అంటే కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. రామాచారి గారు చేస్తున్నది అద్భుతమైన సేవ అని చెప్పాలి. యాక్చువల్గా పిల్లలకి లెర్నింగ్ అంటే ఇట్స్ దట్ ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్ ఏ సాంగ్ అనేది నేర్పించారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా అమ్మాయి హర్షిక తను నేర్చుకుంటుంది. నేను లాస్ట్ ఎప్పుడు పెట్టినా వస్తున్నాము, లాస్ట్ 2013 నుంచి స్టార్ట్ చేశాము. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని. తెలుగు మాట్లాడడం కష్టము అని మనం అనుకుంటున్నాం, కానీ తెలుగులో మేము పాడతామని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు సమ్మర్ క్యాంపులు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రామాచారి గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని మనతో పాటు చెప్తున్నారు.